Hi, good morning. Very happy and prosperous New Year to all my friends. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఎలకో విలడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పినెమని ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి విరుదులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం ఈ రూపం అపురూపం. ఈ ఒక్క పాట తెలుసండి. ఈ ఒక్క పాట తెలిసిన వాడిని ఈరోజు 37 జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ జరిపారు 7 ఇయర్స్ నుంచి స్కూల్లో పాడుతున్నాను. ఒక దగ్గర ఒక 25,000 పాటలు పాడుంటాను. పాటలు పాడడం అనేది ఒక మంచి ఆర్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు పాడాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక సింగర్ ఉన్నాడు. ఆ సింగర్ని ఒకసారి తట్టి లేపండి. ఇదే మంచి ముహూర్తం. ఈ కొత్త సంవత్సరం రోజు మీలో ఉన్న సింగర్ని బయటికి లేపండి, పాడమని చెప్పండి. పాడితే మంచి ఆరోగ్యం ఉంటుంది. మనకి ఎంత హెల్త్గా ఉంటుందంటే పాడి వెళితే ఆ రోజు నాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఏదో బిజీగా ఉన్నాను, పాడలేకపోయాను, లేచి వెళ్ళిపోయాను, టకటగా నా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళానంటే ఆ రోజంతా డల్లేనండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పాటే ప్రాణం, పాడుతూనే ఉండండి కదా. అవునండి, నిజంగా పాడుతూనే ఉంటేనే హాయిగా ఉంటుంది. ఈ మధ్య నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. ఏంటి అందులో నా పాటలు, నా డ్రామాలు, నేను ఎక్కడైనా ప్లేసెస్ విజిట్ వెళ్తే ఆ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని వీడియోలు తీసి అవి మనకు షేర్ చేస్తూ ఈ యూట్యూబ్ ద్వారా మన ఫ్రెండ్స్ దగ్గరికి ఇంకా దగ్గరికి అవ్వాలని నా ఉద్దేశం. అలాగే ఒక మంచి స్టోరేజ్ అండి. యూట్యూబ్ అనేది ఒక మంచి స్టోరేజ్. మనము ఎన్ని రోజులైన తర్వాత కూడా ఆ యూట్యూబ్ ఆ లింక్ కొడితే ఆ పాట కానీ, ఆ వీడియో కానీ, ఆ యొక్క డ్రామా కానీ మనం చూడవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీరంతా హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీళ్ళున్నప్పుడు చూస్తూ ఉండండి. మంచి డ్రామాలు, మంచి పాటలు, నేను పాడినవి, నాతో పాడినవి, అన్ని పాటలు మీకోసం నేను యూట్యూబ్లో పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ పేరు KITTA.GANESH. అంటే కృష్ణమూర్తి గణేష్ అంటే కదండి, కిట్టా గణేష్ అనమాట. కిట్టా.గణేష్ @kitta.గణేష్ అని మీ సర్చ్ బార్లో కొడితే నేను, మా సహధర్మచారిని శ్రీదేవి మీకు కనిపిస్తాం. సబ్స్క్రైబ్ కొట్టండి. అక్కడి నుంచి మా వీడియోలన్నీ చూడండి. హాయిగా మంచి ఆహ్లాదంగా ఉండే వీడియోలన్నీ చూసి లైక్ కొట్టండి. ఇంకా మీరు ఫ్రీగా ఉంటే కమెంట్ కొట్టండి. మీ కమెంట్ మాకు శిరోధార్యం. ఎందుకంటే ప్రేక్షకుడికి చప్పట్లు ఇంపార్టెంట్, యూట్యూబర్కి మీ లైక్స్, మీ కమెంట్సే చాలా ఇంపార్టెంట్. ఈ పాటల ప్రస్థానం జరుగుతూనే ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ మీట్ ఎవ్రీ మంత్ 1 మీట్ ఐఎమ్ కండక్టింగ్. ఎవ్రీ మంత్ ఒక మీట్ జరుగుతుంది. 2020లో స్టార్ట్ చేసాము. అప్పుడు కొంచెం కరోనా ఉంది కాబట్టి ఆ ఇయర్ ఓన్లీ 2 మీట్స్ చేసాం. 21లో 8 చేసాం. 22లో ఏకంగా 13 చేసాం. 23లో 11 చేసాం. ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఇది ఏంటంటే నాకు తెలిసినంత వరకు, నా ఊపిరిలో, నా కంఠంలో ఆ పాట ఉన్నంత వరకు, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, నా కంఠంలో ఆ పాట ఉన్నంత వరకు నేను పాడుతూనే ఉంటాను, మీట్స్ పెడుతూనే ఉంటాను. కొత్త సింగర్స్ని స్టేజ్ మీద ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను, వాళ్ళని బాగా పాడేటట్టు చేస్తాను, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు మళ్ళీ పాడుతూనే ఉండాలి. నా దగ్గర నా మీట్లో పాడకపోయినా పక్క మీట్లో వెళ్ళి పాడినా కూడా శభాష్, జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో ట్రైన్ అయిన ఈ మనిషి చాలా బాగా పాడుతున్నాడు, గణేష్ మీ ముందు ఫస్ట్ అంటే వాళ్ళు చెప్తారు. ఎవరైనా నేను గణేష్ దగ్గర ఫస్ట్ పాడానండి, జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో నేను ఫస్ట్ పాడానండి అని ఎవరైనా చెప్తాను. నేను చూశాను కదా. ఇప్పటికీ మా దగ్గర పాడి వెళ్ళిన వాళ్ళ దగ్గర నేను మీటింగ్ ఎప్పుడైనా వెళితే వాళ్ళు ఇదే మాట చెప్తారు, సార్ మీరు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఎవరు చేయలేదు సార్. మీరు ఎంకరేజ్ చేసి పాట బాగున్నా, గొంతు బాగున్నా, స్వరం బాగున్నా, ఏది బాగా లేకపోయినా మీరు చప్పట్లు కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసి
ఈరోజు మమ్మల్ని ఇలా ఏ మీటికైనా ధైర్యంగా పోయి పాడేటట్టు చేశారని చాలామంది చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. సీ యూ అగైన్.